హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడే ఏదైనా చూస్తున్నా AA22 అట్లీస్ట్ 6 మూవీ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసా. దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మన ముందుకు వచ్చాయి. ఈ వీడియో నిన్నే రావాలి, కానీ కొద్దిగా లేట్ అయింది. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరందరూ ఒకటి గమనించారా, 2025 అయిపోయిందనమాట. డిసెంబర్ అయితే వచ్చేసింది. 2025 ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పటిదాకా 1000 కోట్లు వద్దులేండి, 500 కోట్లు కొట్టినటువంటి టాలీవుడ్ మూవీ ఒక్కటంటే ఒక్కటి కొనలేదు. ఒకటిసారి అనాలిసిస్ చేసుకోండి. జనవరి నుండి డిసెంబర్ దాకా టాలీవుడ్ నుండి వచ్చినటువంటి ఏ సినిమా అయినా సరే 500 కోట్లు కొట్టలేదు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినటువంటి ఓజీ సైతం కొట్టలేదు. హిట్ టాక్, మిక్స్డ్ టాక్ సంపాదించుకుంటున్న అఖండ 2 కొట్టలేదు. పాన్ ఇండియాలో లెవెల్ అయినటువంటి చాలా సినిమాలు ఇంతమటికి దాని అయితే గ్రేస్ అందుకోలేకపోయినాయి అనమాట. 500 కోట్లు అయితే కొట్టలేకపోయాం. ఇది నిజంగా బాధాకరం. ఇంకో దరిద్రం ఏంటంటే, ఈ 2025లో ప్రభాస్ అన్న సినిమా లేదు. ఒకవేళ ప్రభాస్ అన్న సినిమా ఉంటే ఖచ్చితంగా 500 కోట్లు వచ్చేది. అంటారు కదా, నేను మొన్న ఒక పోస్ట్ చేసిన, వితౌట్ ప్రభాస్ టాలీవుడ్ ఈజ్ నథింగ్ అంటే చాలా మంది నన్ను తిట్టారు. ఇప్పటికి నేను అదా మేడం అనుకుంటున్నా, ప్రభాస్ ఈ ఇయర్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి 500 కోట్ల సినిమా మనకి ఒక్కటికోలేదు. ఇదైతే మీరు గమనించాలి. ఆయన లేకపోతే మనకి 1000 కోట్లు దిక్కులేదు, 500 కోట్లు దిక్కులేదు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇయర్ 500 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఏంటంటే, మొట్టమొదటి చూసుకున్నట్లయితే కాంతారా 850 కోట్లు కొట్టింది, ఇది హైయెస్ట్ రికార్డు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చావా, ఇది 600 కోట్లు కొట్టింది. ఆ తర్వాత షియారా, ఇది 570 కోట్లు కొట్టింది. ఆ తర్వాత దురంధర్ 600 కోట్లు కొట్టింది. ఆఖరికి తమిళనాడు నుండి వచ్చినటువంటి కూలీ సినిమా కూడా 519 కోట్లు కొట్టింది. ఇది ఫ్లాప్ టాక్ అయినప్పటికీ. ఈ విధంగా టాలీవుడ్ అయితే ఈ ఇయర్ పతనమైందని చెప్పుకోవచ్చు. 500 కోట్ల సినిమా మనకి ఒక్కటికో లేకపోవడం నిజంగా దరిద్రం, బాధాకరం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. దురంధర్ సినిమా చూడండి, ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఈజీగా 1000 కోట్ల క్లబ్లో చేరిద్దేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ అప్కమింగ్ 1000 కోట్లు కొట్టొచ్చు, 500 కోట్లు కొట్టొచ్చు. కానీ ఈ ఇయర్లో అయితే 500 కోట్ల సినిమా లేదు, 1000 కోట్ల సినిమా లేదు. గట్టిగా మాట్లాడితే 400 కోట్ల సినిమా కూడా మన టాలీవుడ్ లేదు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. 2026లో ఉన్నాయి, 2027లో 2000 కోట్లు కొట్టేటటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. సో AA22 సినిమా షూటింగ్ ఏదైతే ఉందో ముంబైలో జరుగుతుందన్నమాట. ముంబైలో చూసుకున్నట్లయితే భారీ సెట్స్ వేశారు. మన అట్లీ గారు చూసుకున్నట్లయితే అండర్ వాటర్ షూటింగ్ చేయాలి అని చెప్పి ఎక్కడెక్కడ నుండో టెక్నీషియన్స్ అయితే పిలిపిస్తున్నారు అనమాట. ఈ సినిమా అంతా కూడా హాలీవుడ్ నుండి ఇన్స్పైర్ అయి తీసేటటువంటి సినిమాగా మనకైతే అనిపిస్తుంది. ఇప్పుడు అవతార్ 1 వదిలేండి, అవతార్ 2 చూసుకున్నట్లయితే వే ఆఫ్ ది వాటర్ అని చెప్పి ఉంటుంది అనమాట. అంటే మ్యాక్సిమం ఆ సినిమా అంతా కూడా సముద్రంలో నడిచిద్ది, వాటర్లోనే నడిచిద్ది. సినిమా ఒక 100% ఉందంటే దాంట్లో కనీసం 40% అండర్ వాటర్ అయితే మనకు చూపించారు. దాని నుండి ఇన్స్పైర్గా పొంది అవతార్ సినిమాకి ఏ టెక్నీషియన్స్ అయితే పనిచేశారో, ఏ విఎఫ్ఎక్స్ వర్కర్స్ అయితే పనిచేశారో వాళ్ళనైతే మన అట్లీ కాంటాక్ట్ అయినంట. వాళ్ళంట మన ముంబైకి అయితే రావడం జరిగిందంట, ఇండియాకి అయితే రావడం జరిగిందంట. ఇప్పటిదాకా షూట్ చేసినటువంటి అండర్ వాటర్ క్లిప్స్ అయితే వాళ్ళైతే చూసారంట. చూసి వాళ్ళకైతే ఏమాత్రం నచ్చలేదంట. ఎలాంటి సినిమాని మీరు ఎలా తీస్తారు, ఎలాంటి సినిమా ఎలా రిలీజ్ చేస్తే బాగోదు, మీరు 1000 కోట్లు పెడుతున్నారు, దానికి న్యాయం చేయండి, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలంటే ఇది సరిపోదు అని చెప్పి వాళ్ళైతే ఆ క్లిప్స్ బాగలువు అని చెప్పారంట. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా వివరించారంట. అల్లు అర్జున్ గారు కూడా ఈ క్లిప్స్ పట్ల అసంతృప్తిగా ఉన్నంట. ఇప్పుడు అట్లీ గారు చూసుకున్నట్లయితే అంత పెద్ద టెక్నీషియన్ ఏం కాదు, నార్మల్గా సినిమా తీయమంటే తీసేస్తారు, ఎలివేషన్ పడమంటే పడేస్తారు. కానీ అండర్ వాటర్లో ఏదైతే ఉందో అవి తీయాలి అని అంటే ఒక గట్స్ ఉండాలన్నమాట. అది చాలా టెక్నిక్గా తీయాలి. దాంట్లో అయితే అట్లీ గారు విఫలమైనంట. ఇక దానివల్ల అల్లు అర్జున్ గారు అసంతృప్తిగా ఉండడం వల్ల, విఎఫ్ఎక్స్ వర్కర్స్ అసంతృప్తిగా ఉండటం వల్ల, వేరే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉండటం వల్ల మళ్ళీ షెడ్యూల్ అయితే మొదలు పెట్టారంట. ఇప్పటిదాకా సినిమా షూటింగ్ చూసుకున్నట్టయితే 40% కంప్లీట్ అయింది. అయినా కానీ ఏ మాత్రం లెక్క చేయకుండా 40% అంటే అందులో 20% అల్లు అర్జున్ అన్నకి నచ్చలేదు, విఎఫ్ఎక్స్ డిజైన్ చేసే వాళ్ళకు కూడా నచ్చలేదు. దానివల్ల రీషెడ్యూల్ చేశారు. అంటే ఇప్పటిదాకా సినిమా షూటింగ్ అయిపోయింది ఓన్లీ 20%. ఇంకా 20% మళ్ళీ చేయాలి, ఇంకనైనా సినిమా అయిపోవాలి అంటే 80% జరిగింది. 2026లో సినిమా రిలీజ్ అయ్యింది అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా అబ్బా అనుకుంటున్నారు. అది జరిగేటటువంటి పని కానే కాదు ఫ్రెండ్స్. 2026లో చూసుకున్నట్లయితే మహా అంటే గ్లిమ్స్ వస్తాయి, ఫస్ట్ లుక్స్ వస్తాయి, సాంగ్స్ వస్తాయి, అంతే. సినిమా మట్టికి ఖచ్చితంగా 2027లోని బీట్ కాబోతుంది అని చెప్పి మరి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటిదాకా 20% కంప్లీట్ చేశారంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. 1 yearలో 20% కంప్లీట్ చేశారంటే ఇక మిగిలిన 80% ఎంత టైం తీసుకుంటారు అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి. బడ్జెట్ భారీగా ఉంది కాబట్టి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అట్లీ గారైనా ఆ ప్రొడక్షన్ అయినా అన్నిటి కూడా తెగించారు కాబట్టి ఇంకా భారీగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఇప్పట్లో అయితే
టీజర్స్, గ్లిమ్స్, ఫస్ట్ లుక్స్ లాంటివి మేము ఎక్స్పెక్ట్ చేయమంటే మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. 8th ఏప్రిల్ చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఆర్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఏప్రిల్లో చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేస్తారంట. ఏప్రిల్ 1 చూసుకున్నట్లయితే మాక్సిమం మన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ వస్తుంది. 2 చూసుకున్నట్లయితే దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ వస్తుంది. 3 చూసుకున్నట్లయితే విలన్ కి సంబంధించిన లుక్ వస్తుంది. ఇవన్నీ కూడా అలా పెట్టి 8 చూసుకున్నట్లయితే భారీ ఈవెంట్ అయితే కండక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. అది కూడా ముంబైలో ఒక భారీ ఈవెంట్ ని కండక్ట్ చేసి దాంట్లో మన యొక్క సినిమా థీమ్ ఏంది అనేటటువంటిది వివరించేటటువంటి ప్రయత్నం. లైక్ మన వారణాసి సినిమా కోసం రాజమౌళి గారు కండక్ట్ చేశారు చూడండి, అదేవిధంగా ఒక భారీ థీమ్ లో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమం ఇప్పుడు గానే కాదనమాట, మన 2026 స్టార్ట్ అయిన ఎగ్జాక్ట్లీ 5 or 6 months అప్పుడు మనకైతే సినిమాకి సంబంధించిన గ్లిమ్స్, టీజర్, ట్రయల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే అప్పటి నుండి ప్రమోషన్ హుందా చేస్తారంట. సాంగ్స్ వదులుతారంట, ట్రయలర్స్, టీజర్స్, దానికి సంబంధించిన అన్ని కూడా వదులుతారంట. సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటి అని చెప్పి మనకైతే క్లారిటీగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గట్టిగా వినపడుతుంది. ఈ సినిమా ప్రొడక్షన్ కూడా గట్టిది కాబట్టి ప్యాన్ వాల్ రేంజ్ లో రిలీజ్ చేయాలి కాబట్టి అల్లు అర్జున్ వస్తాయి మళ్ళీ పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనొస్తున్నాయి అనమాట. ఖచ్చితంగా ఇది రిలీజ్ అయిందంటే ఒక గట్టి కొట్టింది ఫ్రెండ్స్, 2000 కోట్లు కొట్టింది, 1500 కోట్లు కొట్టింది అనేటటువంటి మాట చెప్తే బాగోదులే కానీ ఖచ్చితంగా కొట్టేటటువంటి క్యాపబిలిటీ ఎక్కువ ఉంది. ఎట్టలేదన్న సినిమాకే 800 నుండి 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఈజీగా ఒక 1500 కోట్లు నిలబెట్టి కొట్టింది అనేటటువంటి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సినిమాకి హిట్ టాక్ వస్తే సినిమా తిరుగులేదురా, అసలు ఎలాంటి సినిమాని మేము ఎప్పుడు చూడలేదురా. ఆల్రెడీ మన దురంధర్ హీరో మన దీపికా పదుకునే తన వైఫే కదా, సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో సెట్స్కి అయితే వెళ్ళినట్ట. సెట్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెట్స్, అక్కడ డైరెక్టర్ ఆలోచించేటటువంటి థీమ్, అక్కడ తీసేటటువంటి విధానం చూసి ఆయన అయితే షాక్ అయిపోయినట్ట. అసలు ఎలాంటి జోనర్లో ఇంత మట్టికి ఇండియాలో సినిమా రాలేదు కంటే రాలేదు అని చెప్పి టెక్నీషియన్ చెప్పారంట, అట్లీ గారు కూడా చెప్పారంట. ఆ రేంజ్లో ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం అట్లే చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. సో తను చెప్పిన మాటలు బట్టి అయినా షూటింగ్ నుండి బయటకు వచ్చేటటువంటి న్యూస్ ప్రకారమైన అండర్ వాటర్లో షూటింగ్ అంటే మ్యాక్సిమం మన బాయ్ చూసుకున్నట్లయితే షార్క్తో ఫైట్ చేయొచ్చు, లైక్ తిమింగలంతో పని చేయొచ్చు, సముద్రంలో అట్టడుగున పనిచేసేటటువంటి ఒక సైంటిస్ట్ లాగా తను చూపించవచ్చు, సముద్రం మీద రీసెర్చ్ చేసేటటువంటి ఒక వ్యక్తి లాగా తను చూపించవచ్చు. ఇప్పుడు మన మహేష్ బాబు చూసుకున్నట్టయితే వారణాసిలో గ్లోబ్ ట్రోటర్ కదా, తను చూసుకున్నట్టయితే ఓషన్ ట్రోటర్, లైక్ ఓషన్లో ఏముంది, ఓషన్లో ఏదో తెలియనటువంటి శక్తి ఉంది, దానికోసం రీసెర్చ్ చేసేటటువంటి ఒక వ్యక్తి, దాని ద్వారా అతీత శక్తులు పొంది ఆ తర్వాత తను ఏం చేసిండు అనేటటువంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీయొచ్చు, సినిమాని చూపించవచ్చు అనేటటువంటిది అయితే బాలీవుడ్లో బాగా వార్తలు గట్టిగా మారాయి అనమాట. సో ఈ సినిమా ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనమాట. అట్లీ గారు ఇప్పటిదాకా ఎక్కడ కూడా తీయనటువంటి సినిమా. ఆయన చూసుకున్నట్టయితే ఫ్లాష్ బ్యాక్స్, ఒకే థీమ్లో ఒక 4-5 హీరోలు పెడతాడు, 3 యాక్షన్ అంటాడు, డబుల్ యాక్షన్ అంటాడు, అంతకుమించి అట్లీ గారు ఏం తీరు. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ 5 లాగా కనపడుతున్నట్ట, ఒక్కరు కాదు, 2 కాదు, 5 లాగా కనపడుతున్నట్ట. మ్యాక్సిమం మహాభారతం రెఫరెన్స్ కూడా ఈ సినిమాలో గట్టిగానే ఉంటున్నాయంట. ఒకవైపు అర్జున్ లాగా కనిపిస్తున్నట్ట, ఒకవైపు కృష్ణులాగా కనిపిస్తున్నట్ట. ఈ విధంగా రకరకాలుగా చాలా అంటే చాలా మాస్టర్ ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం అట్లీ చేస్తున్నాం అని చెప్పి బయట గట్టి వాడతారు ఫ్రెండ్స్. మరో వెయిటింగ్ అనమాట. ఇది అనమాట అల్లు అర్జున్ 22కి సంబంధించినటువంటి అప్డేట్స్. అండర్ వాటర్లో షూటింగ్ 40% షూటింగ్ కంప్లీట్ అయింది, 20% మళ్ళీ రీషూట్ చేస్తున్నారు, ఇంకా 80% బ్యాలెన్స్ ఉంది. ఏప్రిల్లో సినిమాకి సంబంధించిన గ్లిమ్స్, ట్రైలర్స్, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు, భారీ ఈవెంట్ పెడతారు అనేటటువంటిది ఇప్పటిదాకా ఉన్నటువంటి గట్టి అప్డేట్ అనమాట. ఇక మీదట ఏ అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మీ ముందు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. 2026లో కొట్టేటటువంటి దమ్మున్నటువంటి సినిమాలు ఏదైనా ఉందంటే రాజసాబ్ కొట్టొచ్చు, ఈజీగా 500 కోట్లు తట్టింది. ఇక ఆ తర్వాత వచ్చేటటువంటి ఏ సినిమా సరే ఎన్ని కోట్లు కొట్టింది అనేటటువంటిది వేచో చూడాలి. నా గెస్సింగ్ కరెక్ట్ అనేటైతే 2027లోనే మన అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుంది, స్పిరిట్ సినిమా రిలీజ్ అవుతుంది, వారణాసి సినిమా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా 1000 కోట్లు కొట్టుకుంటూ పోతే ఈ 2025లో మనం సైలెంట్ ఉన్నా 2026లో మాక్సిమం 1000 కోట్ల సినిమా ఒక్కటన్నా పడవచ్చు. 2027లో చూసుకున్నట్టు 1000 కోట్ల సినిమా 4-5 పడతాయి అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉంటా మరి సాయంత్రం రాజసాబుకు సంబంధించిన సాంగ్ వస్తుంది, అది వచ్చాక ఇంకో వీడియో చేసుకుందాం. బాయ్, నమస్కారం.